వెంకటగిరి నియోజకవర్గ మీటింగ్ అది. పక్క నియోజకవర్గాల నుంచి అభిమానంతో వచ్చారు. అంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కూడా ఓపెనింగ్ ఉంది అనే ఉద్దేశంతో దగ్గరగా ఉన్న ఏర్పేట నుంచి కానీ, అటు నాయుడుపేట నుంచి కానీ, గూడూరు నుంచి కానీ, అంతకుమించి బయట నుంచి రాలా. మన వెంకటగిరి నియోజకవర్గమే మొత్తం జనంతో నిండిపోయింది. ఈ రోజు వాళ్ళు పెట్టే మీటింగ్ తిరుపతి జిల్లా మీటింగ్, 7 నియోజకవర్గాలకు సంబంధించింది. ఇప్పుడే వచ్చే ముందర ఇక్కడ మామూలుగా నెట్వర్క్ లో సరిగా పనిచేయమని చెప్పేసి లాస్ట్ మినిట్ దాకా చూసుకుంటా వచ్చిన ఆ బయట దాకా. అప్పటికప్పుడు ఫోటోలు పెడతా ఉంటే కూడా చూసాం. అయిన తర్వాత మెసేజ్ పెట్టాడు అక్కడ లోకల్ ప్రతి 50 గంటలకు జనం లేరు సార్, 20% మంది ఉన్నారు, అందరూ టీడీపీ నాయకులే. అంటే తెలుగుదేశం ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి మనం ఇక్కడ కూర్చుంటే, నేను అందుకే మనం చెప్పిన మన బస్సు యాత్రలో రాపూర్లో జరిగిన సభకు పోటీగా ఉంటాడో లేదో చూద్దాము, జగన్మోహన్ రెడ్డి సభ వదిలేసేయండి అని. మనం ఎంత గ్రాండ్ గా చేశారు, మీరందరూ కష్టపడి ఆ రోజు చాలా గ్రాండ్ గా చేశాడు మధురెడ్డి. కానీ నేను సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి, అవన్నీ నేను మిస్ అయినా. కానీ ఆ సభ నేను అదే ఆ రోజు చెప్పిన. అప్పుడు మనం 5వ తేదీ పెట్టాము, 9వ తేదీ ఆయన ఉండింది, ఆ 9 నుంచి 19 మారింది. ఆ సభ చూసి దీంతో పోటీ పడితే గొప్ప, మీరు దీంతో పోటీ పడండి అని చెప్పిన ప్రెస్ లో. 10 రోజులు డిలే అయింది వాళ్ళది, కానీ జిల్లా సభే. ఈరోజు వస్తారు, 4 రావచ్చు. వాళ్ళు వీక్ గా ఉన్నారు, బలహీనపడి ఉన్నారు అని మనం రిలాక్స్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరూ కావాలా, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవాలా. మీ పంచాయతీల్లో మీకు గిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు నేరుగా మాట్లాడిపోయినా, పార్టీ కోసం, మన కోసం, మనకెంత బలం ఉంటే అంత మంచిది. మనం వద్దన్నామంటే అవతల పార్టీకి పోతాడు, ఇంట్లో కూర్చోండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలా. 10 ఓట్లు, అది 10 ఓట్లు పెద్ద నంబర్ కాదు అని మనం అనుకుంటే, ఆ 10 ఓట్లు అటుపక్క పోతే అది 20 ఓట్లు అవుతాయి. మీ అందరికీ తెలుసు, రాజకీయాలు నాకు తెలిసి ఎవరు కొత్తగా చేసేవాళ్ళు, ఈ సంవత్సరం మొదలు పెట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు ఇక్కడ, అందరికీ తెలిసిందే. కానీ మీరు గుర్తించాల్సింది, ప్రతి ఎలక్షన్స్ కి ఎలక్షన్ కోడ్ గాని, ఎలక్షన్ రూల్స్ గాని ఇంకా కఠినతరం అవుతా ఉన్నాయి. ఇది వరకు లేని వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం మొదలు పెట్టారు.